హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ మరియు వడియాలండి. ఈ వడియాలు మనకి మినపప్పు ఆ తర్వాత బొబ్బర్లు కలిపి చేసినవి. బొబ్బర్లు 1 కిలో అయితే మినపప్పు ఒక పావు కిలో కానీ హాఫ్ కిలో కానీ తీసుకొని చేయాలి. ఇది కరెక్ట్గా మొత్తం నేను రెసిపీ అనేది షేర్ చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మామూలుగా వేయించుకొని తినడానికి బాగుంటాయి, అలాగే ఇలా కర్రీస్తో కలిపి కూరగాయలతో కలిపి వండటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నేను 2 దోసకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత వడియాలనేది ఇంకా మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ మీకు ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అలా కొంతమందికి వడియాలు ఎక్కువ తగలటం ఇష్టము, లేదంటే కొంచెం తక్కువ, అలా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను 2 దోసకాయలకి 1 కప్పు నిండా వడియాలు తీసుకున్నాను. అయితే ఈ దోసకాయలని ఫస్ట్ బాగా కడిగేసి చక్కగా మొత్తం పీల్ చేసుకోవాలి. చెక్కు తీసేసుకొని మధ్యలో కట్ చేసి లోపల గింజలు కూరలోకి అయితే అంత బాగోవండి, అందుకని నేను ఎప్పుడు కూడా తీసేస్తూ ఉంటాను. అది మీ ఇష్టం, ఇంకా ఉంచాలి అంటే ఉంచుకొని వేసుకోండి. నేనైతే కంప్లీట్గా తీసేస్తానండి. తీసేసి ఇలా శుభ్రంగా తీసేసుకొని ఇప్పుడు మన దోసకాయ ముక్కలు అనేవి పీసెస్ చూడండి నేను ఏ సైజులో కట్ చేస్తున్నాను. మనకి వడియాలు ఎంత సైజు ఉన్నాయో అంత సైజు వేసుకుంటే బాగుంటాయండి. మనకి నోటికి తగులుతూ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మనకి దోసకాయతోనూ గ్రేవీ పెరగదు, వడియాలతోనూ గ్రేవీ పెరగదు. అందుకని కొన్ని ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దోసకాయల ముక్కలన్నీ కరెక్ట్గా కట్ చేసుకొని మనం ఏ ప్యాన్లో అయితే వండుతున్నామో ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఫస్ట్ మన వడియాల్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా తొందరగా వేగిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత మొత్తం తీసుకోవాలండి. కొంచెం ఇంకా బాగా కలర్ వస్తే మాత్రం అస్సలు బాగోవు, రుచికి అంతగా చేదనిపిస్తాయి అనమాట. అలా కాకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి, పక్కకి తీసేసుకోవాలి. మనం లాస్ట్లో దీన్ని యాడ్ చేస్తామన్నట్టు ఇలా మొత్తాన్ని పక్కకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇదే నూనెలో, అందుకనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేయాలండి. అదే నూనెలో మళ్ళీ ఉల్లిపాయలు ఒక 3-4 గ్రేవీ, అసలు ఎంతవరకు గ్రేవీ అవసరమో అది చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గుతున్న టైంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని అది కూడా బాగా వేగుతున్న టైంలో ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఉప్పు పసుపు వేసుకోవాలి కదా, కాబట్టి పసుపు ఒక హాఫ్ టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆ కూరకు సరిపడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ రెడిష్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఇట్లా మొత్తం మనం బాగా వేయించుకుంటూ ఇప్పుడు దోసకాయ ముక్కల్ని అవి వేగాయి అనుకున్న టైంలో దోసకాయ ముక్కల్ని వేసేయాలి. ఇలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ దోసకాయలో కూడా నీళ్లు వదులుతాయండి. అది ఒకవేళ అలా నీళ్లు వదలకపోతే కొన్ని హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు కూడా వేసుకొని మనం దోసకాయ ముక్కల్ని అంటే మొత్తం ముక్క మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి మనం లో ఫ్లేమ్లో వండితేనే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి నీళ్లు వదులుతూ ఉన్నాయి, కాకపోతే అంత ఎక్కువ నీళ్లు వదలలేదు, అందుకని నేను ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసాను. పోసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అది మొత్తం కంప్లీట్గా ముక్కంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి వడియాలు ఉడకాల్సిన అవసరం లేదు. సో అందుకని మొత్తం మగ్గిందో లేదో చెక్ చేసుకొని మగ్గింది అనుకున్న టైంలో ఇప్పుడు 1 టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్, అంటే మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం వేసేసి, కారపొడి వేసేసి కొంచెం నీళ్లు పోసి, అంటే మనం ఇది కారం వేసిన తర్వాత కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని మళ్ళీ లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇది ఓపెన్ చేసి కొంచెం నీళ్లు ఉండయి అన్నాగా, అంటే బాగా ఎక్కువ నీళ్లు కాదు, అలాగని మొత్తం ఇంకిపోకుండా కొంచెం ఇలా సెమీ లిక్విడ్ ఉన్న టైంలో, ఎందుకంటే వడియాలు కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్ని, అందుకని మెత్తబడాలి అనుకుంటే వాటర్ ఉన్నప్పుడు వేయండి, లేదు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మొత్తం నీరంతా ఇంకిపోయిన తర్వాత వడియాలు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి వేసి కొత్తిమీర కూడా సన్నని తరుగు చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మనం వేయించుకున్న వడియాలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని చాలా చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు ఈ ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసి వెయిట్ చేయాలనమాట. చాలా చాలా చపాతీల్లో కానీ, రోటీలో కానీ, సైడ్ డిష్‌లా కానీ, అన్నంలో కూడా చాలా సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి అంటే మనం ఎప్పుడు ఒకే రకమైన వంటలు కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేశామనుకోండి, అంటే తినటానికి బోర్ అవ్వదు. ఆ తర్వాత కొత్త కొత్త రుచులన్నీ ఆస్వాదించవచ్చనమాట. సో, చూడండి రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. మీకు బాగా ఫ్రైలా కావాలనుకుంటే అలా చేసుకోండి. లేదంటే కొంచెం కూరలా కావాలంటే ఇలా పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్‌తో ఇంకా మీకేదన్నా వంటలు కావాలనుకుంటే ఏదన్నా మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. తప్పకుండా ఆ రెసిపీని చేసి చూపిస్తాననమాట. అంటే మా పని అదనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.